హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రమ్య హేమంత్. సో ఈరోజు ఒక నేను మంచి ప్రోడక్ట్ని నేను మీ ముందరికి తీసుకొచ్చాను. యాక్చువల్లీ మన స్కిన్ కేర్ రొటీన్లో సన్ స్క్రీన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఒక మంచి రోల్ని ప్లే చేస్తుంది మన స్కిన్ పైన. బికాజ్ మీరు ఎంత మంచిగా రెడీ అయినా, ఎంత మంచిగా మీరు కేర్ తీసుకున్నా సన్ స్క్రీన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన స్కిన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి దేంతో, సన్ స్క్రీన్తో. సో అందుకనే చెప్పేసి నేను ఒక మంచి ప్రోడక్ట్ని నేను మీ అందరికీ తీసుకొచ్చాను. సో నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను సన్ స్క్రీన్ గురించి మీ అందరికీ చూపించాను. బయోడర్మా అండ్ న్యూట్రోజినో ఏ స్కిన్ టైప్కి ఏది సెట్ అవుతుంది అనేది నేను చూద్దామని చెప్పి నేను యూజ్ చేశాను. బట్ అది నాకైతే వర్కౌట్ అవ్వలేదు. బయోడర్మా వచ్చేసి ప్రైస్ 1300 చేంజ్ పడింది అండ్ న్యూట్రోజినో వచ్చేసి 600 to 700 చేంజ్ పడింది. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎక్కువ బడ్జెట్లో పెట్టి సన్ స్క్రీన్ తీసుకోవాలి, మంచిగా యూజ్ అవుతుంది అని అనుకుంటే అవ్వదు. మనకి ఎక్కువ బడ్జెట్ తీసుకున్నా, తక్కువ బడ్జెట్ తీసుకున్నా మనకి స్కిన్కి సెట్ అయ్యే సన్ స్క్రీన్ అనేది మనం చూస్ చేసుకోవాలి. బయోడర్మా యూజ్ చేసిన తర్వాత నాకు రియలైజేషన్ ఏమొచ్చింది అంటే, అది అప్లై చేసిన తర్వాత నాకైతే స్కిన్ ఇరిటేషన్గా ఎప్పుడెప్పుడు వాష్ చేసుకుందామా, ఎందుకంటే అదంతా స్టిక్కీగా ఉండి అండ్ అస్సలు నచ్చలేదు నాకైతే ఆ సన్ స్క్రీన్ అనేది. బేసిక్గా సన్ స్క్రీన్స్ అంటేనే అలా ఉంటాయి, కొంచెం గ్రీజీగా ఉంటాయి, స్టిక్కీగా ఉంటుందని చెప్పేసి చాలామంది అవాయిడ్ చేస్తారు. బట్ మనకి ఇప్పుడు నాన్ స్టిక్కీ అండ్ నాన్ గ్రీజీతోని ఒక సన్ స్క్రీన్ అనేది నేను మీకు చూపిస్తాను. బికాజ్ సన్ స్క్రీన్ మోస్ట్ ఆఫ్ ద సన్ స్క్రీన్స్లో మనకి గ్రీజీగా ఉంటాయి అండ్ వైట్ కాస్ట్ ఉంటుంది. బట్ ఒక మంచి ప్రోడక్ట్ని తీసుకొచ్చాను. ఆ ప్రోడక్ట్లో మనకి గ్రీజీ ఉండదు, స్టిక్కీ ఉండదు అండ్ మనకి స్కిన్లో అసలు అప్లై చేసుకున్నామా లేదా అన్నట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా మన స్కిన్ టోన్ ఎలా ఉంటుంది అలానే ఉంటుంది, ఎలాంటి స్టిక్కీనెస్ ఉండదు, అప్లై చేసుకున్న ఫీలింగే ఉండదు. జస్ట్ ఒక మంచి లిక్విడ్ బేస్డ్ సన్ స్క్రీన్ చూపిస్తాను. యాక్చువల్లీ మేము హౌస్ షిఫ్ట్ అయ్యాము. షిఫ్ట్ అవ్వడం వల్ల ఇక్కడున్న వాటర్, ఇక్కడున్న వెదర్కి నాకు వాటర్ వల్ల స్కిన్ చేంజ్ అనేది ఉంటుంది కదా. సో దాని గురించి అని చెప్పేసి నేను ప్రోడక్ట్ని మొత్తానికి చేంజ్ చేసేస్తున్నాను అనమాట. నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ చేంజ్ అయినాయి ఇక్కడికి వచ్చిన తర్వాత నుండి. అందుకని చెప్పేసి ఒక మంచి ప్రోడక్ట్ని నేను మీకు చూపిస్తాను. సో అది వచ్చేసి మనకి విష్ కేర్ వాళ్ళది నయాసైనమైడ్ ఆయిల్ బ్యాలెన్స్డ్ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్ అనమాట. ఇది చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది మీకు ఎలా అనిపిస్తుంది అంటే, అసలు మీరు అప్లై చేశారా లేదా అన్నట్టే ఉంటుంది అనమాట. ఎందుకంటే అంత లిక్విడ్ బేస్డ్, అసలు ఆయిలీ ఉండదు అండ్ గ్రీజీ అసలుకే ఉండదు, స్టిక్కీ ఉండదు, వైట్ కాస్ట్ అసలుకే ఉండదు అండ్ నీట్గా ఫేస్లో అబ్జర్వ్ అయిపోతుంది. సో ఈరోజు నేను మీకు విష్ కేర్ వాళ్ళది చూపిస్తున్నాను. నెక్స్ట్ ప్రోడక్ట్ ఒకటి చూపించబోతున్నాను. ఇది వచ్చేసి టింటెడ్ సన్ స్క్రీన్. ఇది వచ్చేసి మనకి న్యాచురల్గా ఉంటుంది, ఎందుకంటే మన స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి మన ఫేస్ ఎట్లా న్యాచురల్గా ఉంటుందో అలానే కనిపిస్తుంది. బట్ ఇంకా కొంచెం మేకప్ లుక్ తీసుకొద్దామని చెప్పేసి, సింగిల్ స్టెప్లో మేకప్ లుక్ కావాలని చెప్పేసి నేను వచ్చి డాట్-ఇన్కి వాళ్ళది టింటెడ్ సన్ స్క్రీన్ అనేది ఆర్డర్ పెట్టాను. నేను ఇంకా ఇది యూజ్ చేయలేదు. ఇది యూజ్ చేసిన తర్వాత కూడా ఇది అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే డబల్ లేయర్ ప్రొటెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. దీనిపైన ఇది అప్లై చేయొచ్చు. సో నో ఇష్యూస్. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుందనేది. బట్ యాక్చువల్లీ మనకి సన్ స్క్రీన్ ఎలా చూస్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. చూస్ చేసుకోవడం పక్కన పెడితే, మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు తీసుకోండి. మీకు ఏ సూటబుల్ అవుతుంది ఏంటి రీసెర్చ్ చేయండి అండ్ రివ్యూస్ చూడండి. మీరు ఓకే అనుకుంటే పర్చేస్ చేయండి. చేసిన తర్వాత మీరు ఫస్ట్ డే ప్యాచ్ టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్ దగ్గర లేదు అదంతా కుదరదు అనుకుంటే మీరు వన్స్ సన్ స్క్రీన్ అనేది అప్లై చేయండి. స్కిన్ కేర్ రొటీన్ మనకి ఉంటుంది కదా, క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్ తర్వాత మనకి సన్ స్క్రీన్ అనేది అప్లై చేస్తాము. సో అప్లై చేసిన తర్వాత మీకు ఆ రోజు అబ్జర్వ్ చేయండి, స్కిన్ ఎలాంటి ఇరిటేషన్ లేదు, స్టిక్కీగా లేదు, గ్రీజీగా లేదు, మీకు అంతా కొంచెం కంఫర్ట్గా ఉంది అని అనుకుంటే మీరు ఆ ప్రోడక్ట్ని నెక్స్ట్ కంటిన్యూ చేయొచ్చు. లేదు మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదు అని అనుకుంటే దాన్ని స్టాప్ చేయడం బెటర్. ఎందుకంటే మీకు స్కిన్ అనేది మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది కదా, ఇరిటేషన్గా అనిపించి ఎప్పుడెప్పుడు రిమూవ్ చేద్దామా అనిపిస్తుంది అని అంటే దాన్ని స్టాప్ చేసేసేయండి. అది హెవీ బడ్జెట్ అయినా లో బడ్జెట్ అయినా, బికాజ్ స్కిన్ని పాడు చేసుకోకూడదు కాబట్టి. అండ్ మళ్ళీ మీరు రీసెర్చ్ చేసుకుని ఒక మంచి ప్రోడక్ట్ని తీసుకోవడం బెటర్. అది కూడా 1 డేలో మీకు తెలిసిపోతుంది మీరు దాన్ని ఉంచుకోవచ్చా తీసేయచ్చా అనేది. సో యాక్చువల్లీ ఇదైతే ఎలాంటి ఇరిటేషన్ ఉండదు, బికాజ్ ఆల్ స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది కాబట్టి దీనికి వెళ్ళండి, చాలా బెటర్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను మీకు 2 సైడ్స్ అప్లై చేసి చూపిస్తాను. సో చూద్దాం. ఆల్రెడీ నాది క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అంతా అయిపోయింది స్కిన్ కేర్. ఇప్పుడు నేను సన్ స్క్రీన్ అప్లై చేసేదే బ్యాలెన్స్ ఉంది కాబట్టి అప్లై చేస్తాను. ఓకే, లెట్స్ వాచ్. విష్ కేర్ వాళ్ళది యూజ్ చేద్దాం. క్రీమీ టెక్స్చర్ అయితే కాదు, ఇది కంప్లీట్ ఆయిల్ బ్యాలెన్స్డ్ వాటర్ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్.
సో చూసారు కదా, అప్లై చేయగానే వాటర్లోకి ఎలా అంత ఫ్లూయిడ్ టెక్స్చర్ అనమాట. సో మన స్కిన్లో కూడా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. యాక్చువల్లీ నేను వన్ సైడ్ వేద్దాం అనుకున్నాను. ఇది వచ్చేసి మనకి స్కిన్లో ఎట్లా అబ్జర్వ్ అయిపోయిందో. అండ్ ఆయిల్ ఫినిష్ వస్తుంది, లేక మీకు లుక్ వద్దు అనుకుంటే మీరు పౌడర్కి లైక్ కాంపాక్ట్ పౌడర్ కానీ నార్మల్ లూజ్ పౌడర్ కానీ మీరు యూస్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి న్యాచురల్ లుక్ అనమాట, ఎలాంటి టింటెడ్ ఫార్మ్ ఆఫ్ సన్ స్క్రీన్ అయితే కాదు. ఇప్పుడు నాకు కొంచెం మేకప్ లుక్ కూడా కావాలి అనిపిస్తుంది కాబట్టి నేను టింటెడ్ సన్ స్క్రీన్ కూడా యూస్ చేస్తాను. బికాజ్ ఆల్రెడీ సన్ స్క్రీన్ యూస్ చేసేసాను. ఇంకా నేను ఫౌండేషన్ అవన్నిటికి వెళ్ళకుండా జస్ట్ సింగిల్ మేకప్ లుక్కి రావాలి అనుకుంటే డాట్&కీ వాళ్ళది మేకప్ లైక్ ఫౌండేషన్ సన్ స్క్రీన్, టింటెడ్ సన్ స్క్రీన్ అనమాట. దీంట్లో మీకు ఫౌండేషన్ మిక్స్ ఉంటుంది, బట్ అది కూడా సన్ స్క్రీనే. ఇది మనం సింగిల్ లేయర్ సన్ స్క్రీన్ అనేది యూస్ చేసాం కదా, దీని తర్వాత మీరు డైరెక్ట్ ఫౌండేషన్ కానీ లేదు అనుకుంటే మీ స్కిన్ కేర్ లైక్ మేకప్ రొటీన్ మీరు చేసుకోవచ్చు. ఇది వచ్చేసి న్యాచురల్, ఎలాంటి గ్రీజీ లేదు, ఎలాంటి స్టిక్కీ లేదు, న్యాచురల్గా ఉంది. సో ఇది మటుకు మీకు బాగా వర్క్ అవుతుంది. డాట్&కీ టింటెడ్ సన్ స్క్రీన్. ఇది వచ్చేసి నేను 5th షేడ్ తీసుకున్నాను. లైక్ మన స్కిన్ టోన్ బట్టి షేడ్స్ అనేది అవైలబుల్ ఉంటుంది, మీరు చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. నేను 5th షేడ్ తీసుకున్నాను, బట్ యాక్చువల్లీ 4th షేడ్ కూడా నాకు బెటర్ అనిపిస్తుంది. ఇది చూస్తాను, ఒకవేళ ఇది ఓకే కాలేదు అనుకుంటే 4th షేడ్. సో యాక్చువల్లీ మనం 2 సన్ స్క్రీన్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఫస్ట్ వన్ వచ్చేసి విష్ కేర్ యూస్ చేస్తున్నాం కదా, అది కొంచెం న్యాచురల్ లుక్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి డాట్&కీ వాళ్ళది టింటెడ్ సన్ స్క్రీన్ కాబట్టి ఇది కొంచెం మనం లైట్గా తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ లేయర్ అనేది సన్ స్క్రీన్ ఇచ్చాం కాబట్టి సెకండ్ లేయర్ అనేది మనం లైట్గా తీసుకోవాలన్నమాట. హెవీగా తీసుకుంటే కూడా మీకు ఎలా ఉంటుందంటే ప్యాచీగా అనిపించచ్చు. కాబట్టి మనం నార్మల్గా న్యాచురల్గా ఉండేటట్టు చూడండి. సో ఇప్పుడు చూసారు కదా, కంప్లీట్ అప్లికేషన్ అయితే అయిపోయింది. విష్ కేర్తోని ఫస్ట్ లేయర్ అండ్ డాట్&కీతోని సెకండ్ లేయర్ చేసేసాను. సో ఇది కంప్లీట్ అవుట్లుక్ అయితే ఇలా ఉంది. కొంచెం మనకి మేకప్ లుక్ కావాలి, ఫౌండేషన్ యూజ్ చేయట్లేదు, మనకి ఏది లేదు అని అనుకుంటే మీరు బెటర్ గో దిస్. సో డాట్&కీ వాళ్ళది టింటెడ్ సన్ స్క్రీన్. మనకి కొంచెం లిటిల్ మేకప్ అనేది ఉంటుందన్నమాట. మరీ అంత హెవీగా ఉండదు, మరీ అంత లైట్గా ఉండదు. లైట్ స్కిన్ బ్యాలెన్స్ చేసే అంత విధంగా మంచిగా ఒక మంచి లుక్ అనేది ఇస్తుంది. యాక్చువల్లీ నేను విష్ కేర్తోనే కంటిన్యూ చేస్తాను సన్ స్క్రీన్ అనేది, బట్ ఇది ఓకే. దీని తర్వాత మనం ఇంకా మేకప్ చేసుకోవాలి అని అనుకుంటే అది ఇంకా హెవీ అయిపోతుంది స్కిన్కి. సో అందుకని చెప్పేసి నేను డైలీ రొటీన్లోనే నేను డాట్&కీ కూడా యూస్ చేద్దాం అనుకుంటున్నాను, సెకండ్ లేయర్ ఆఫ్ సన్ స్క్రీన్. సో దీని తర్వాత మీరు కాంపాక్ట్ పౌడర్ యూస్ చేసుకోవచ్చు, లూజ్ పౌడర్ యూస్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనకి ఏమి స్వెటీ లుక్ అనేది ఏమనిపించదు. అంటే కొంచెం గ్లాజీగా కనపడాలి అనుకుంటే మీరు ఇలానే వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్ ఒక టిక్లీ అప్లై చేసేసుకుని పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ లుక్. మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరు చెప్పండి. నేనైతే ఇవి 2 రికమెండ్ చేస్తాను. నాకు ఈ 2 చాలా బాగా నచ్చినాయి, 2 ఫేవరెట్ అనమాట. విష్ కేర్ అయితే పిచ్చగా నచ్చేసింది. డాట్&కీ వచ్చేసి నేను ఈరోజే అప్లై చేశాను కాబట్టి చూడాలి, నేను ఇంకొక 2 to 3 days బాగుంది అనుకుంటే కంటిన్యూ చేస్తాను. ఇదైతే కంటిన్యూ చేస్తాను బికాజ్ ఇది నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది ఇప్పటివరకు చూసే సన్ స్క్రీన్స్లో. సో ఇది కొంచెం లిక్విడ్ బేస్డ్, మీరు ఆల్రెడీ చూసారు కదా ఎంత ఫ్లూయిడ్గా ఎలా వాటర్ లాగా మనకి ఇలా పాస్ అవుతుందో. సో అది ఎంత అబ్జర్వ్ అయిపోతుంది అనేది మీకు అక్కడే కనిపిస్తుంది కాబట్టి. సో ఎవరైనా బిగినర్స్ ఉన్నా మనకి సన్ స్క్రీన్ ఏది అప్లై చేయాలి అని తెలియకపోయిన వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ యాక్చువల్లీ. విష్ కేర్లోనే మనకి ఇంకా మంచి ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లైక్ బాడీ సన్ స్క్రీన్ ఉంది, అండ్ లిప్స్టిక్ లైక్ లిప్ బామ్స్ ఉన్నాయి, అండ్ మంచి హెయిర్ గ్రోత్ సిరమ్స్ ఉన్నాయి, అండ్ హెయిర్ గ్రోత్ షాంపూస్ ఉన్నాయి. ఇంకా విష్ కేర్లో మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫర్దర్గా మనం అలాంటి ప్రోడక్ట్స్తోని మాట్లాడుకుందాము. సో ఇప్పుడైతే నేను దీంతో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీరు లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయొచ్చు. నార్మల్గా నేను ఈ టింటెడ్ సన్ స్క్రీన్ వచ్చేసి బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు యూస్ చేద్దామని చెప్పి ఈ ప్రోడక్ట్ని తీసాను. ఇంట్లో ఉంటే ఇది కంపల్సరీ యూస్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే మ్యాక్సిమం షూట్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి బయటికి వెళ్ళినప్పుడల్లా నేను టింటెడ్ సన్ స్క్రీన్ యూస్ చేద్దాం, ఎందుకంటే కొంచెం మేకప్ కవరేజ్ కూడా కావాలి కదా మనకి. సో అందుకని చెప్పేసి ఇది చేద్దామని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. నిన్ననే వచ్చింది, ఈరోజు యూస్ చేస్తున్నాను. సో ఓకే, బాగుంది. ఎలాంటి లైక్ నా స్కిన్ టోన్ కాదు అనేటట్టయితే ఏం లేదు, నీట్గానే న్యాచురల్గా స్కిన్లో అబ్జర్వ్ అయిపోయింది. దీనిపైన నేను కాంపాక్ట్ వేస్తాను, ఎందుకంటే నాకు కాంపాక్ట్ కంపల్సరీ వేయాలి.
నాకు అంతా మరీ స్వెట్టీగా ఉంటే నచ్చదనమాట. సో కాంపాక్ట్ వేసిన తర్వాత లిటిల్ ఐలైనర్ అండ్ మీకు అందరికీ తెలుసు కదా, నార్మల్ మేకప్ రొటీన్ అనేది చేసుకొని నేను ఆఫీస్కి స్టార్ట్ అయిపోతాను. సో ఇది గైస్, మీకు ఒకవేళ నచ్చింది అనుకుంటే మీరు ఆర్డర్ చేయండి. సో ఈ వీడియో ఇంతటితో ఏం చేసేస్తాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బై బాయ్.